నమస్తే. ప్రస్తుతం మనం 21 వార్డులో ఉన్నాము. 21 వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సంగేరు మంజుల గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంగేరు మహేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీ గ్రామంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి? నా పేరు సంగేరు మహేష్. నేను చిలుకూరు గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబరు మొన్నటి దాకా. నేను కాంగ్రెస్ పార్టీ, నాకు మొయినాబాద్ మున్సిపాలిటీ 21 వార్డు కౌన్సిలర్గా జనరల్ మహిళ వచ్చింది. నేను చేసిన పార్టీకి, ప్రజలకు నేను చేసిన సేవని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ హైకమాండ్ నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు గతంలో వార్డు మెంబర్గా చేశారు అంటున్నారు కదా, అంటే ఎలాంటి అభివృద్ధి పనుల్లో మీరు పాల్పంచుకున్నారు? నేను యంగెస్ట్ వార్డు మెంబర్ని. చిలుకూరులో అతి చిన్న వయసులో వార్డు మెంబర్ అయింది నేనే. అయితే నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని. నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేసిన టైంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి నిలబడండి సార్, మనం నిలబడితే ఎలా ఉంటుందంటే, సరే మనం చూద్దామని చెప్పి ఆలోచన చేసి అందరినీ పిలిచి మాట్లాడుకొని సరే నిలబడ్డాం. ప్రజల ఆశీస్సులతో వార్డు మెంబర్ అయిన 5 సంవత్సరాలు వార్డుకు సేవ చేసిన. వార్డు కాకుండా కూడా ఊర్లో ఉన్న పేదవాళ్ళకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నా. ఏ విషయంలో అయినా సరే, మంచి చెడు ఏది ఉన్నా అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు చిలుకూరు గ్రామంలో సుమారు 4 నుంచి 5 వార్డులు ఉన్నాయి. అంటే దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? అంటే ఎట్లున్నాయి ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? ఒక్కసారి మనం చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. వాళ్ళ ఎన్నికల హామీలో వాళ్ళు పొందుపరిచినట్టు హామీ డబుల్ బెడ్రూమ్ కూడా ఒక హామీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు సుమారు 100 ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ వర్కులనే ఉన్నాయి. మీకు స్టిల్ ఇప్పుడు మీరు పోయి చూస్తే మీకు కనిపిస్తాయి. 60 ఇండ్లు కంటిన్యూ అయితే నడుస్తున్నాయి. మిగతా ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని కంప్లీట్ కూడా అయిపోయినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, జాగా లేని వారి కోసం అంటే కొత్తగా ఎక్కడైనా స్థలం ఏర్పాటు చేసి వారి కోసం ప్రత్యేకంగా ఇస్తామని చెప్పారు కదా. అంటే మీ గ్రామం పెద్దగా ఉంది కదా, అంటే 100 ఇండ్లు అనేది చాలా చిన్న విషయం. అంటే మరి ఇంకా కొన్ని ఇండ్లు, అంటే గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారి కోసం ఎలాంటి ఏర్పాటు చేయదలుచుకున్నారు? అంటే ఇప్పుడు చిలుకూరు గ్రామంలో 632 సర్వే నెంబర్లో 20 ఎకరాల పొలము ఇల్లు లేని నిరుపేదలకు 60 గజాల చొప్పున స్థలం ఒక్కొక్కరికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక్కడనే మన అప్పాజిగూడ గేట్ దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో 6 గ్యారెంటీలు అవి అమలు పరచలేదు, ఎట్లా ఓట్లు అడగడానికి వస్తారని చెప్పి అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అంటుంది. దానికి మీరేమంటారు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, జీరో బిల్ ఎంతమందికి వస్తుందండి? 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందరికి వస్తుంది. పేదవానికి అదొక వరమే. మహిళలకు ఉచిత ప్రయాణం జరుగుతుంది. ఈరోజు మహిళలు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తిరిగి ప్రతి పల్లెకు పోయేసి వస్తారు. మళ్ళీ 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. సన్న బియ్యం ఇస్తున్నాము. ఇంకేం కావాలండి? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము. ఇంకేమి ఇస్తారు? ఇంతకన్నా వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా వెళ్ళారు. ఆల్రెడీ పేదవాళ్ళని గుర్తించి రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం. 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ చిలుకూరులోనే మీకు దాదాపు చూస్తే నేను చూసిన కాడికి, సర్వే చేసిన కాడికి కూడా 150 నుంచి 200 మందికి ఆల్రెడీ వచ్చింది. ఇంకా కూడా పెండింగ్. వాళ్ళకు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాము. అందరిని అర్హులను గుర్తించి పేదలకు అందరికి కూడా రేషన్ కార్డు కానీ, ఇల్లులు కానీ, పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ప్రభుత్వం తరఫున కేటాయించడానికి మేము మా ఎంతో కృషి చేస్తాం. ఇప్పుడు మీరు ప్రభుత్వం గురించి అంటే ఎలాంటి పనులు చేసిరు, ఏం చేసిరు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారా, లేదా మాకు ఇవి మీ ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్పి చెప్తున్నారా? ఏం చెప్తున్నారు ప్రజలు? ప్రజలకు మంచి స్పందన వస్తుందండి. మేము ఓట్లు అడుగుతున్నాము. దాదాపు 15 రోజుల నుంచి నేను క్యాంపెయినింగ్ చేస్తున్నాను. ఎక్కడ ఏ వార్డు చూసినా ఈ వార్డు మిగతా వార్డులతో ఈ వార్డు కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ అండి. ఎందుకంటే ఈ వార్డు చిలుకూరులో దళితులు ఉన్నారు, బహుజనులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరు ఉన్నారు.
ఈ వార్డులో ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన వస్తుంది. ఏమంటారు అంటే అధికార పార్టీ రూలింగ్లో ఉంది, అధికార పార్టీకి వేస్తే పనులు అవుతాయి, మనకు ఇంకా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, పనులు అవుతాయి, మనం అధికార పార్టీకి ఓట్లు వేస్తేనే పనులు అవుతాయి అనేది ప్రజలే చెప్తున్నారు మనకు. చూడాలి ఒకసారి మహేష్కి వేయాలి, మహేష్ వాళ్ళ అమ్మని నిలబెట్టండి, మహేష్ని గెలిపించాలని ప్రజలే చెప్తారు. ఇంకోటి ఈ వార్డులో కూడా ఇందిరమ్మ ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆల్రెడీ కింది నుంచి మీరు బస్ స్టాప్ వరకు, ఎక్కడి నుంచి చర్చ్ దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు ఈ వార్డు పొడవుగా ఒక 1 సైడే ఉంటుంది. ఏదో కొన్ని ఓట్లు మాత్రం అక్కడక్కడ కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి, కానీ మిగతా వార్డులు ఏంటంటే అక్కడ ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే రోడ్డును మైనాబాద్ నుంచి చిలుకూరుకు వచ్చే రోడ్లు ఏవైతే ఉన్నాయో లింక్ రోడ్లు, అవి సగంలో చేసి వదిలేసినారు అని ప్రజలు అంటున్నారు. అంటే మీ ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు, అవి మీ ప్రభుత్వం అయ్యే లోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? అయిపోతుందండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పని ఆగింది. ఆల్రెడీ స్టార్ట్ అయిన పని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పని ఆగిపోయింది, అయిపోతుంది పని. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు రోడ్డుకు శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు నిర్లక్ష్యం గురి చేసినారు. మేము వచ్చినాక మళ్ళీ వర్క్ మొదలుపెట్టినాము, వర్క్ అయిపోతుంది. అంటే మీ గ్రామంలో బీజేపీ ఎక్కువ ఉంటుంది, అంటే బీజేపీ నుంచి గతంలో 2 సార్లు సర్పంచ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో బీఆర్ఎస్ కూడా కొంత ప్రభావం ఉంది. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? అంటే మీ గ్రామంలో ఉన్న 3-4 వార్డుల్లో కానీ మీ వార్డులో కానీ ఎలా ఉండబోతుంది? 100% చెప్తున్నాను. చిలుకూరులో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుంది. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 2nd, 3rd ప్లేస్ కోసమే కొట్లాడుతున్నారు. మీ వార్డు ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ 21వ వార్డులో ఉన్న ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటి, నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను, మీకు సేవ చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో రూలింగ్లో ఉంది కాబట్టి, ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి మీకు సంక్షేమ పథకాలు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండి ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.